హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అస్రీన్ కిచెన్. ఈరోజు బెండకాయ బజ్జీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఈ బెండకాయ బజ్జీ అనేది రాగి సంగట్లోకి, వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ బెండకాయ బజ్జీకి కావాల్సినవి చూద్దాం. ముందుగా 1/2 కిలో టమోటాలు, 1/4 కిలో బెండకాయలు, ఒక 10 నుంచి 15 వరకు పచ్చిమిర్చిని తీసుకొని టమోటాలని కట్ చేసుకొని ఇలా ఒక కుక్కర్లో వేసుకోవాలి. బెండకాయలని కూడా కొంచెం పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చిని ఇలాగా పొడవుగా చీల్చుకొని వేసుకొని ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసుకొని కొంచెం చింతపండు వేసుకుంటే ఈ బజ్జీ అనేది పుల్లగా చాలా బాగుంటుంది. చిటికెడంత పసుపు వేసుకొని 1/2 గ్లాస్ వరకు వాటర్ని పోసి కుక్కర్కి మూత ఉంచి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికాక మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి. పప్పు గుత్తితో మెత్తగా ఎనుపుకోవాలి. ఇలా మెత్తగా ఎనుపుకున్న తర్వాత మనం ఈ బజ్జీని పోపు వేసుకుందాము. స్టవ్ వెలిగించి పోపు గింటి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. పోపు దినుసుల్ని వేసుకొని చిన్నుల్లిపాయ వేసుకొని ఇవి వేగాక కరివేపాకును కూడా వేసుకొని ఈ పోపు అనేది కరెక్ట్గా వేసుకోవాలి. ఈ పోపు బజ్జీలో వేసేసి మొత్తాన్ని మిక్స్ చేసేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన బెండకాయ బజ్జీ అనేది రెడీ అండి. ఒకసారి ఈ బజ్జీని ట్రై చేయండి. ఎప్పుడు బెండకాయ పులుసు ఫ్రైయే కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.